హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రైతులు లబోదిమా అనకుండా ఎట్లుంటుంది ఫ్రెండ్స్? చూడండి, నూగు వేస్తే నూగు మొత్తం రోగమే. నూగు పంటకు ఒక కాయ అంటూ లేదు, మొత్తం రోగం పడి నూగంతా చచ్చిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఎవరిని అడగాల మేము? ఒకవేళ నూగు పంట వచ్చిన కూడా నూగు పంట రాకముందు ఒక రేటు ఉంటుంది, పంట వచ్చినాక మటుకు ఆ రేటు రోజుకు డౌన్ 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 డౌన్. రైతుల గుండెల్లో లబ్ డబ్. ఏంటి పరిస్థితి? చూడండి నూగు పంట ఎలా ఉందో. ఇదా ఫ్రెండ్స్ నూగు పంట. చూడండి, ఆకు మీద మచ్చలు వచ్చి అంతా రోగం పడింది, పండుకునింది చల్లగా. చూడండి, మొత్తం అంతా వంగిపోయింది. అంటే ఎందుకు వంగింది? ఇది చచ్చిపోయింది కాబట్టి. చూడు, ఈ గింజలు రాలిపోయినాయి, చచ్చిపోయి. గింజలు అంటే ఎంత రోగం వచ్చి చచ్చిపోయింది. చూడు ఎంత రోగం వచ్చింది, ఇదంత రోగమే. చూడు ఎంత రోగం వచ్చిందో. బాబా ఇంకా రైతు నష్టం వస్తే ఎవరు ఆదుకోవాలంగా? గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఆదుకోవాలా, అయినా కదా? ఎంత నష్టం దీనివల్ల. చూడు ఎట్లా పడిపోయిందో, మొత్తం చచ్చిపోయింది. అంతా నువ్వు ఎంత పడిపోయింది అంటే రోగం ఎక్కువైపోయి చచ్చిపోయింది. చూడు ఫ్రెండ్స్, ఒకవేళ అదో అన్నీ అయినాయంటే దానికి రేటు ఉండదు. చూడు, అన్నీ నేనంటే దానికి రేటు ఉండదు. ఒకవేళ అంత ఎంతో వచ్చాలి అనుకుంటే ఈ రోగాలతో తెగుళ్ళతో ఈ నూగంతా చచ్చిపోయా. ఎవరు బాధ్యులు? చూడు మొత్తం చచ్చిపోయింది, ఏం లేదు. అలా మధ్యలో ఈ బుడం చెట్లు ఒకటి చూడండి, గిడ్డి మధ్య ఆవాల చెట్లు ఏమన్నా ఒకటో రెండో ఉన్నాయి, అవి బాగున్నాయి. ఎందుకంటే దానివల్ల తక్కువ లాభం కదా. 1-2 చెట్ల వల్ల ఏం లేదు, అన్ని గింజలు అవుతాయి అంతవరకు. అవి మన ఇంట్లో అవసరానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది బాగా వచ్చింది ఆవాల చెట్టు. ఇది మనం అమ్ముకుంటే దీనికి డబ్బులు వస్తుంది కదా, అందుకు ఈ పంట పోయింది, ఎత్తిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అదే ఫ్రెండ్స్, వ్యవసాయము చేసేవానికి తెలుస్తుంది. మీకేం మధ్యవర్తులు ఉంటారు అంటే, మేము పండించిన సరికే సంగత వాళ్ళు రేటు మనం ఇంత పండించినా కూడా వాళ్ళకు సగం మాకు సగం, అంతవరకే. ఇట్లుంది మా పరిస్థితి.